చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. దానికి కావాల్సినవి చూడండి. ఇక 2 స్పూన్ల నూనె, 2 స్పూన్లు నెయ్యి, అన్ని రకాల బిర్యానీ దినుసులండి. ఇవి ఇప్పుడు ముందు వేసుకోవాలి. వేసుకొని వేగనియాలన్నమాట. అది వేస్తుంటేనే ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయ కూడా వేసాను, కరివేపాకు వేసా. బిర్యానీ ఆకు ప్రజెంట్ అందుబాటులో లేదు, వేయట్లా. ఇవి కలపెట్టుకుందాం. 3/4 కిలో రైస్ తీసుకున్నానండి. 2 గ్లాసులు రైస్కు అంటే 1 కేజీ బియ్యం. టమోటాలు ఒక 3, పచ్చిమిర్చి 2 పెద్దవి, మెంతి కూర, కొత్తిమీర, పుదీనా. సగం వేగిందండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి, 2 గ్లాసులు కాబట్టి నాకు కొలత తీసుకుంటానండి, ఇలా అయితే కరెక్ట్గా ఉంటుందని. అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ కూడా బాగా వేగింది. ఇప్పుడు టమోటా ఇవన్నీ వేసుకుందాం. అంతా వేసాను, కలిదిప్పుకోవాలి. ఇక దీనికి కావాల్సింది కారం 1 స్పూన్ అండి, సాల్ట్ 2 స్పూన్లు, ధనియా 1 స్పూనే, చుట్టానికి అలా అనిపిస్తుంది. చిటికెడు పసుపు, మనకి 3/4 కిలో కదా సరిపోతుంది. కొత్తిమీర అంతా వేయలేదండి, కొంచెం ఉంచాను పెరుగు చట్నీకి. ఇక బాదం, జీడిపప్పు, యాలకాయ వేసి పౌడర్ వేసాను. ఇది వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ వేసానండి. కలబెట్టేసేసి చికెన్ దీంట్లో మీద వేద్దాం. అంతా వేసి మగ్గనిచ్చాను. ఈ టమోటా మగ్గనీయకుండా వేస్తున్నారు అనుకోవచ్చు, కానీ ఈక్వల్గా మగ్గుతాయి. కూరగాయ ఎంత ఉడుకుతుందండి. పెరిగేద్దామని బాగుంటుంది, ముక్క సాఫ్ట్గా వస్తుంది. మగ్గనిద్దాం. నేను పెరుగు వేసాక వచ్చిన వాటర్ ఇది. నేను వాటర్ వేయలేదు. ఈ వాటర్ తగ్గిపోయితే మనం రైస్లో వేసుకుందాం. రైస్ చేసి పెట్టానండి, అంతా గంజి ఉంచి పెట్టేసేసాను. ఒక లేయర్కి కరెక్ట్గా తీసాను, ఒక లేయర్కి పైన అట్లా పక్కగా తీసి పెట్టాను. 80% ఉడికిందండి, ఇంకా కొంచెమే ఉడకాలి. ఇది మనకు చూడటానికి అంటే పెద్దగా వస్తాయిలేండి ఇవి రైస్. దీని మీద వేసుకొని అది వేసుకోవాలి. కొంచెం వాటర్ ఉంది, ఈ వాటర్ సరిపోయింది. ఇలా అంతా పరుచుకోవాలి. కొంచెమే రైస్ కాబట్టి నేను అంతా ఒకేసారి వేసేస్తున్నాను. ఈ రైస్ దీని మీద వేసుకోవాలి. మనకి ఈ ఉప్పు అనేది రైస్లో వేసాము, దీంట్లో వేసామండి. ఇక కర్రీకి మనం చూసుకోవాలి, ఉప్పు కారం చూసుకుంటే సరిపోయిద్ది. ఇక ఇది ఇలా పెట్టేసుకోవడం, పైన కొంచెం నెయ్యి వేసేసుకుంటే ఇక మగ్గిపోయిద్ది. నెయ్యి 1 స్పూన్ వేసాను. ఇదంతా ఇక మూత పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకోవడమే. చికెన్ బాగా నీట్గా వచ్చింది చూడండి, అదే బాగా ఉడికింది. ఇక ఆఫ్ చేసుకుంది, అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడే వేసేస్తే నీట్గా వచ్చేస్తుంది. వేడి మీదనే కలిపెట్టాలి. రైస్ తయారైంది, చాలా బాగా వచ్చింది, నీట్గా వచ్చేసింది. నిమ్మరసం పిండి వేసుకుంటే ఇప్పుడు నిమ్మరసం పిండుకోవాలి, బాగుంటుంది. బాయ్ అండి, థ్యాంక్ ఫర్ వాచింగ్.